ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం అంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందో దాంట్లో భాగంగా సంక్షేమంలో భాగంగానే రీసెంట్గా చూసాం. ఒకే రోజు 3,53,000 మందిని గృహప్రవేశాలు చేపించేది కూటమి ప్రభుత్వం. దాంట్లో టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, గతంలో ఇచ్చిన PMJY అవి ఉన్నాయి. ఇదంతా ఈ 18 నెలల కాలంలోనే సాధ్యమైందంటారా? ఎందుకంటే ఇవన్నీ చేసింది మేమే అంటున్న జగన్మోహన్ రెడ్డి. అవి మేము కట్టించిన ఇళ్ళు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు తన రంగేసుకుంటున్నారు అంటున్నారు. ఇది వాస్తవమా కాదా? టిడ్కో అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షను, షేర్ వాలింగ్ విధానం 2014 నుంచి మొదటి 4 ఏళ్లలో 3,45,000 ఇళ్ళు కట్టారు. అవి లబ్ధిదారులకు చేరే లోపు ఎలక్షన్ ఇది వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చేటప్పటికి ఏ లబ్ధిదారుడు తీసుకోలేకపోయారు. సరే, తిరిగి ఆ ప్రభుత్వం వస్తే తిరిగి మాకే ఇచ్చేది కదా అని మా చేత 50,000, ₹1,00,000 8 సంవత్సరాల కిందట అప్పుడు కట్టున్నాం మేము. కట్టిని శాంక్షన్ అయినాయి, కొన్ని వాళ్ళు ఇష్టం వచ్చినాయి ఉంచారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కొంతమందిని డిబార్ చేసేశారు. వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని. అది కట్టించింది చంద్రబాబు నాయుడు అన్న సంగతి పసి పిల్లల్ని అడిగినా చెబుతారు. ఆ కట్టిన ఇళ్ళు మీరు కట్టారని మీరు కట్టుంటే మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు కట్టారు, మరి మీరు కడితే మరి ఆయన పేరు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఇవ్వచ్చుగా మీ 5 ఏళ్ల కాలంలో. ఆల్రెడీ కంప్లీట్ రంగులతో సహా కంప్లీట్ అయిపోయిన ఇళ్ళేగా. కేవలం కొద్దో గొప్ప ఉన్న మౌలిక సదుపాయాలే తప్పనించి టోటల్లీ కంప్లీట్గా స్థలంతో పాటు, ప్లాట్తో పాటు, లోపల హంగు, ఆర్భాటాలు, మార్బులు, పీపీ విధానం పైన అది POP విధానం అన్నీ చేసి ఇచ్చారు. చేతికిచ్చే టయానికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరేం చేశారు? ఆ ఇళ్ళు నేను రిజిస్టర్ చేసి మీ చేతికి అందజేస్తానని చెప్పి మా చాతే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మౌలిక సదుపాయాలకు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆ డబ్బు కోసమే మీ ప్లాట్లో తాకట్టు పెట్టి నేను తీసుకుంటున్నాను, ₹3,80,000 ఒక్కో ప్లాట్ మీద అని తీసుకున్నారు. దానికి 2 years మారిటోరియం అన్నారు. 2 ఏళ్ల వరకు మీరు కట్టే పని లేదు, ఈ 2 ఏళ్ల తర్వాత మా గవర్నమెంట్ తిరిగి వచ్చింది, మేమే చెల్లిస్తామని అన్నారు. బాగానే ఉంది. జగన్ బాబు గారు అన్నారు. జగన్ బాబు గారు అని మా చేత లోన్లు పెట్టించి డబ్బులు ఆయన తీసుకున్నారు. ఆ తీసుకున్న డబ్బుల దాకా ₹1 కట్టలేదు. బ్యాంకుల్లో NPL అయినాయి. అంటే ఇంకా రెండోసారి ఎవడన్నా లోన్ కోసం వెళ్ళినా కానీ ఈ లబ్ధిదారుడికి లోన్ ఇవ్వరు. NP అయితే అంతే. ఇంకా అది అతను సివిల్ స్కోర్ అంటారు చూసారా, అట్లాంటిది అనమాట ఒక విధంగా చెప్పాలంటే. అటువంటి పరిస్థితుల్లో జగన్ బాబు కట్టలేదు. ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మేము మీకు మీ ప్లాట్లు మీకు అందజేస్తామని చెప్పింది. ₹140 కోట్ల బ్యాంకులకు NP అవ్వకుండా గవర్నమెంట్ సర్టిఫై అమౌంట్ పెట్టింది, బ్యాంకర్లకు ఇచ్చింది. మహాకూటమి ప్రభుత్వమే కట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు లోన్లు తీసుకున్నారు సార్, తీసుకుని వీళ్ళు కట్టారు. ఎందుకంటే NP అవుతున్నాయి అని చెప్పి బ్యాంకర్లందరూ పోయి, అప్పుడు టిడ్కో ప్రధాన కార్యదర్శి ఎవరో ఉన్నారు, చైర్మన్, ఆయన పోయి సార్ ఇట్లా గతంలో మీరు కట్టిన ఇళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, జగన్ బాబు గారు ఇలా తీసుకున్నారు, తిరిగి గవర్నమెంట్ కట్టలేదు, మరి ఆ డబ్బుల దగ్గర లబ్ధిదారులు వచ్చి ఇళ్ళకు నోటీసులు ఇస్తా అల్లాడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు సార్ అంటే, అప్పటికప్పుడు ఆయన ఏం చేశారంటే ₹140 కోట్ల ముందు బ్యాంకులకు ఇచ్చేసి NP కాకుండా జాగ్రత్త పడ్డారు. సరే, తర్వాతి కాలంలో ఈ మధ్య 9వ నెలలో, ఈ ఇయర్లోనే 9వ నెలలో 3 బెయిల్ వచ్చింది. అక్రమ మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, గోవిందప్ప, ఇంకా కృష్ణమోహన్ రెడ్డి గారని, OSD గారని, వీళ్ళ 3 బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన రోజు సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. మంత్రి నారాయణ గారు, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఎక్కడో ఏదో ఒక పల్లెలో టిడ్కో రుణాలు మేము కట్టం, మాకు అవసరం లేదు, టిడ్కో రుణాలు లబ్ధిదారులే కట్టుకోవాల్సిందే అని ఒక ఫోటోతో సహా ఒక పెద్ద మ్యాగజైన్ రాశారు. మెయిన్ ఎడిషన్లో రాశారు, సాక్షిలో. మరి అది ఎలా రాశారో, ఎందుకు రాశారో, ఏ ప్రభుత్వం ఎవరి లబ్ధి పొందడానికి రాశారో అది భగవంతుడికి తెలియాలి. కానీ లబ్ధిదారులకు మాత్రం తిప్పలు తప్పట్లేదు. దాన్ని నమ్మాలా వద్దా అనేది లబ్ధిదారుల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్గా ఉండిపోయింది. ఆ దేవుడి దయ వల్ల ఈ కూటమి ప్రభుత్వం చక్కగా 15 నెలల నుంచి చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు 8 సంవత్సరాల నిరీక్షణకి మొన్నే గృహప్రవేశాలు కొన్ని జరిగినాయి, కొన్ని చోట్ల జరగలేదు.
వీళ్ళలో అర్థం కాని విషయం ఏమిటంటే వీళ్లకు బ్యాంకర్ల నుంచి వీళ్ళు తీసుకొచ్చిన స్టేట్మెంట్ పేపర్ మీ ప్లాట్ తాలూకా రిజిస్ట్రేషన్ అయిన పేపర్ అమ్మా ఇదిగో గవర్నమెంట్ కట్టింది మీరు తీసుకోండి అని ఇచ్చింది ఎక్కడా లేదు. మరి అది ఎందుకు చేయలేదో ఆ దేవుడికి తెలియాలి. ఈ మహాకూటమి నేతలన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు అదొక లెక్క అయితే కనుక ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు, గవర్నమెంట్ కట్టింది ఒక లెక్క అయితే కనుక ఇండివిజువల్ హౌస్లు ఏదైతే పిఎంజేవై కానీ ప్రధానమంత్రి జవహర్ యోజన కింద ఉండే ఇళ్ళు కానీ ఇవన్నీ మేం కట్టాము, అవన్నీ ఇండివిజువల్ హౌస్లన్నీ మేం కట్టించినవి అయితే చంద్రబాబు నాయుడుగా తన రంగులు వేసుకుంటున్నారు, తన పేరు చెప్పుకుంటున్నారు. ఇది సాధ్యం కాదు కదా, ఇది మా క్రెడిట్ కదా అంటున్నారు కదా. మరి టిట్కో ఇళ్ళు కట్టింది చంద్రబాబు నాయుడు గారు కదండి, ఆయనే కదా. మరి ఆయన గవర్నమెంట్ మారి మీరు వచ్చారు, మీరు రాగానే ఏం చేశారు? మౌలిక సదుపాయాలు కల్పించలేదు, లబ్ధిదారులకు అందించలేదు. ఏం చేశారు మీరు? అర్జెంటుగా ముందు బ్లూ కలర్ పెయింట్లు వేసుకున్నారు కదా సార్, ప్రతి చోట బ్లూ కలర్ పెయింట్లు వేసుకున్నారుగా, మీ పార్టీ రంగులే వేసుకున్నారుగా. సరే మీ పార్టీ రంగులే వేసుకోండి, కానీ లబ్ధిదారులకు ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఊళ్ళే కడుతున్నామని చెప్పి ఊరవతల ఏడో పనికిరాని స్థలాల్లో 50 గజాలకు 1 సెంటు భూమి ఇచ్చి దానికి 1,80,000 రూపాయలు, 1,20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మీరు కనీసం 50,000 ఇవ్వడానికి కూడా ఎంతమందికి ఇచ్చారు? ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు మీరు? మీ ఇల్లు ఎక్కడైనా బ్యాంకులో పెట్టుకోవచ్చు, 5 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు, నిరభ్యంతరంగా సేల్ డీడేం చేసుకోవచ్చు అన్నారు. ఎక్కడ కనీసం ఒక చోట సరైన ఫౌండేషన్ లేదు. బెల్ట్ వేశారు, వదిలేశారు. కాంట్రాక్టర్లు డబ్బులు తిన్నారు. అయ్యా మా పేరు మీద లోన్లు మేము పెట్టి మీ ఇల్లు కట్టిస్తామని చెప్పి బ్రోకర్లు ఎంతమంది డబ్బులు తిన్నారు. ఎన్ని చోట్ల శిథిలావస్థలు ఆ ఇళ్ళు ఉన్నాయి. ఊళ్ళే కట్టిన మీరు ప్లాట్లు 50 గజాల ప్లాటు ఏనికి పనికి వచ్చుద్దండి? అది దేనికన్నా పనికి వచ్చుద్దా? అది కూడా పనికిరాని ప్లాట్లు ఇచ్చేశారు. ఊళ్ళే కడుతున్నామా, ఇన్ని ఇళ్ళు ఇచ్చాము, 4 లక్షలు ఇచ్చాము, రంగులు మార్చి చంద్రబాబు నాయుడు తన ఖాతా బ్యాంక్ అకౌంటా తన ఖాతాలో వేసుకోవడానికి? అతను నాకు అకౌంట్లో లేదు, అకౌంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. విజనరీ ఉన్న నాయకుడు ఎవరుంటే చంద్రబాబు నాయుడు గారు అండి. ఈరోజు విశాఖ సమ్మిట్ చూడండి, మీరు గమనిస్తున్నారు లేదు? మీరు కనీసం ఒక 7 రూపాయలు 10 రూపాయలు పెట్టి పేపర్ కొనండి. విశాఖ సమ్మిట్లో జరుగుతున్న ఎంఓయూల గురించి ఏ ఒక్కరైనా సరే 10th చదువుకున్న స్టూడెంట్ కానీ, 5th చదువుకున్న స్టూడెంట్ కానీ, డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ కానీ, అంటే ఫస్ట్ క్లాస్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదంటారా? ఆయన 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నారు, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెబుతున్నారు, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెబుతున్నారు. ఆయనకు అర్థం కాదా? మరి ఆయన ఎలా చెబుతున్నాడు? నేనే తెచ్చాను ఆ కంపెనీలన్నీ, అదాని డేటా సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే కంపెనీలన్నీ నా హయాంలో వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇదే మాట, మళ్ళీ క్రెడిట్ చోరీ అనే మాటే వాళ్ళు ప్రతిదానికి వాడుతున్నారు. ఎవరు కరెక్ట్ అనుకోవాలంటారు? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జగన్ మాట, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వం మాట, ఎవరి మాట కరెక్ట్ అనుకోవాలంటారు? మరి ఈ రోజుల్లో తేలికైన విషయం ఏంటంటే వాగడం ఒకటే. అవతలోడు దీన్ని నమ్మాడా లేదా అనేది అనవసరం. వాగి పడేస్తే చాలు, అదే గాల్లో తిరుగుతుంటుంది, చక్కర్లు కొడుతుంటుంది, దాని మీద చర్చ జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు మన నాన్నగారు ఉన్నారు, పేర్ని నాన్నగారు, ఈ మధ్యకాలంలో సైలెంట్ అయ్యారు. ఎందుకంటే ఆయన వాగిన వాగుడు శ్మశానం, దయ్యాలు తిరుగుతున్నాయి అమరావతిలో అయ్యి అన్నాడు. ఈరోజు అమరావతికి వెళ్ళి చూడండి, దయ్యాలు తిరుగుతున్నాయో దేవతలు తిరుగుతున్నారో తెలుసుద్ది. ఎటువంటి పెట్టుబడులు వస్తున్నాయో చూడండి. మన దగ్గర ఉన్నది కేవలం స్థలము పొలమే సార్. ఈ స్థలం పొలాన్ని డెవలప్ చేయాలి అంటే దానికి విజనరీ కావాలి. ఆ విజనరీ ఉన్న నాయకుడు ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు. అంత గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జగన్ బాబు గారు చేసింది ఇవన్నీ నేనే తెచ్చాను, నేనే చేశాను అన్నప్పుడు నువ్వు ఎందుకు ఎంఓఈలు చేయించుకోవాలా? అధికారులు ఉన్నారుగా, ఎంఓఈలు ఎందుకు చేయించుకోవాలా? మీరు చేసుకున్న ఎంఓఈల మీద చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు సంతకాలు చేసి ఇది నేను తెచ్చాను చెప్పట్లేదుగా. వైజాగ్లో వెళ్ళండి, మీరు గుంటూరు జిల్లాలో తిరగడం కాదు, వైజాగ్ వెళ్ళండి. వైజాగ్ వెళ్ళి ఆ సమ్మిట్ జరిగే ప్రదేశాన్ని విలేకరులు వెళ్ళండి. మీరు ఎక్కడెక్కడ విదేశీ ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారు. ఏర్పాటు చేసిన అకామిడేషన్కి సెల్ఫీలు దిగుతున్నారు. ఇది వాళ్ళ దేశంలో ఇంతకన్నా గొప్పవే ఉంటాయి, వాళ్ళ దేశంలో ఇంతకన్నా గొప్ప నిర్మాణాలే ఉంటాయి. అయినా ఇంకో దేశంకి వెళ్ళేటప్పటికి కొత్తగా వింత పాతగా రోత అనే మాటలాగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అసలు ఈ ఏపీలో 28 రాష్ట్రాల్లో ఏపీలో అసలు ఈ విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం అనేది ఇది ఒక వండర్. చంద్రబాబు నాయుడు కానీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏం కాదు, విజనరీ ఉన్న నాయకుడు. అంటే ఆయనకి విజను లేదు, ఇస్తరాకులు కట్టా లేదని చెప్పి మన రోజా గారు చెప్తున్నారు కదా భయ్. మరి రోజా గారు సేఫ్ జోన్లో ఉన్నారు సార్, సంపాదించుకున్నారు, చక్కగా ఉన్నారు. మేడం గారు భర్త డైరెక్టర్, సినిమాలు తీస్తున్నారు. సెల్వమణి గారు, ఆమె ఏమీ లేదు. ఇప్పుడు నా జోలికి ఎవ్వరు రారులే అనుకుంటున్నారు. పరకామణిలో చోరీ చేసిన నిందితుడు
మీద సిట్టు విచారణ జరుగుతుంటే సిట్టుకి వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న సిఏ సతీష్ కుమార్ గారు రైల్లో నుంచి ఎవరన్నా పడితే కాళ్ళు చేతులు పట్టాల మీద పడితే ఇరుగుతాయి, ముక్కలు అవుతాయి. కానీ ఒక తలకాయ మాత్రం ఛిద్రం అయిపోయింది. అంటే అంత స్పీడ్లో వెళ్తున్న రైలు నుంచి పడితే తలకాయకి ఒక పక్కన దెబ్బ తగిలి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయో లేకపోతే మెదడు బయటకు వచ్చి చనిపోతారు. కానీ తల మీద ఇన్ని రకాల దెబ్బలు కొట్టి ట్రైన్లోంచి నెట్టేస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దీన్ని వైద్యులు ఒకటే చెప్పారు, స్కానింగ్ రిపోర్ట్లు మొత్తం వస్తాయి సార్, వచ్చినాక పూర్తి నిర్ధారణిస్తా, ఇది సాధారణ హత్య కాదు అన్నారు. వీళ్ళది ఒకటే భయ. వివేక హత్య కేసులో మీరు చూశారు సాక్షులు ఎలా చనిపోయారు అని. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఎలా చనిపోయారో తెలుసు. వీళ్ళది ఒక నెట్వర్క్ సార్, అది పీస్ఫుల్గా ఉంటారు. సిచ్యువేషన్ టైట్ అయ్యే టయానికి ఏం జరుగుద్దో తెలియదు. నేను అందుకనే గతంలో కూడా చెప్పా, సునీతమ్మకు కానీ ఆమె భర్తకు కానీ ప్రాణాన్ని ఉండొచ్చు సార్, ముందు వారికి కల్పించండి రక్షణ, వారికి కల్పించండి రక్షణ. ఎందుకంటే ట్రయల్కి వచ్చింది, జరిగింది ఇప్పుడు దాకా జరిగిన దర్యాప్తు చాలా, ఇంకా విచారణ చేయాలా, కోర్టు ప్రొసీడింగ్స్లో స్టార్ట్ చేయాలంటే సునీతమ్మ గారు పిటిషన్ ఒకటే ఇచ్చారు, సిద్ధార్థ రౌద్ర గారు. దర్యాప్తు అవసరం లేదన్న మాట వద్దు సార్, దర్యాప్తు జరగాల్సిందే. దర్యాప్తు జరగకుండా మీరు ప్రొసీడింగ్స్కి వెళ్ళవద్దు, కేసు నీరు గారిపోయింది, చేసిన నేరస్తులు బయటే తిరుగుతున్నారు. మొన్న స్టేట్మెంట్ చెప్పింది, వివేక హత్య కేసు భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఎలా తెలుసు, వీళ్ళకి కాల్ చేసింది ఎవరు, ఆ కాల్ చేసింది ఎవరు, వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఒకరోజు ముందు వీళ్ళకి ఎలా తెలుసుదని ఆమె పేపర్లో ప్రకటన ఇచ్చింది. దీన్ని బట్టి ఆలోచించండి సార్. ఎందుకంటే మంచి ప్రభుత్వం ఏదో చెడ్డ ప్రభుత్వం ఏదో గత 5 సంవత్సరాలు అనుభవించిన ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అంతకుమించి ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హవా ఎలా ఉంది, ప్రతి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంది, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు లేదు, సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 1వ తారీఖున పింఛన్దారులకి ఏ ఒక్కరికి ₹1 తగ్గకూడదు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు కాఫీ పెట్టి టీ పెట్టి ఇచ్చి వస్తున్నారు. ఇప్పుడు సంక్షేమం అంటే ఇంతకు మించిన సంక్షేమం ఇంకేం చేయాలో అర్థం కావట్లే నాకు. వర్షం పడింది, తుఫాను వచ్చింది మొన్నటిదాకా, ముందా తుఫాను. గవర్నమెంట్ సిబ్బంది ఎలా వర్కౌట్ చేశారో అందరికీ తెలుసు. ఇంటింటికి వెళ్ళి వాకప్ చేసి వాళ్ళ నష్టపరిహారం ఏం జరిగిందని పొలాల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసి, అదేదో అంటారు చూడండి దాన్ని, ఇది ఈ క్రాఫ్ట్ విధానంతో నువ్వు వేసిన పంట ఏంది, మీకైనా నష్టం ఏంటి, మీకు ఎంత నష్టపరిహారం కావాలి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చారు మొన్న, అందరికీ తెలియజేశారు. అవసరమైన మేర వాడు సహాయం చేస్తాము అన్నారు. ఇన్ని రకాలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో చేసినవి మొత్తం మేమే చేసాం, మావి మొత్తం కాపీ కొట్టారు, మావి మొత్తం మీరు తీసుకున్నారు, ఇలా అనటం సబబు కాదు.